నా పేరు ధరణికోట లక్ష్మీనారాయణ. ఏపీ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఈ రాష్ట్రంలో బీసీ కులగన తీయాలని అన్ని బీసీ సంఘాలతో విజయవాడలో ఒక బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకొని బీసీ కులగన కోసం ఉద్యమం చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో మరి ఇటీవలే మరి బీసీ కులగన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీశాడు కలెక్టర్ల ద్వారాగా సచివాలయం సిబ్బందితో. మరి దీంట్లో బీసీలు 51%గా తేలి ఉండటం జరిగింది. కాబట్టి ఇప్పుడు వరకు నాటకాలు ఆడింది చాలు. అగ్రకుల పార్టీలారా, మీరు ఈ రోజున బీసీ కులగన లేదని చెప్పేసి బీసీలకి స్థానిక సంస్థలు 24%, మళ్ళీ 34% ఇస్తున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు 2004లో ఒకసారి కేంద్రానికి లేఖ రాష్ట్రం జరిగింది, 2014లో ఒకసారి లేఖ రాష్ట్రం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కూడా మరి 2024లో కూడా 25లో కూడా పార్లమెంటుకి లేఖ రాష్ట్రం జరిగింది. మరి బీసీ కులగన లేదు కాబట్టి 34% ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున బీసీ కులగన బయటకు వచ్చింది. మరి 51% మరి బీసీలకు ఇస్తావా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తీసిన లెక్కలపై నీకు నమ్మకం లేకపోతే బీసీ కులగన చేసి బీసీలు ఎంత శాతం ఉండారో అంత శాతం వాటా ఇచ్చి స్థానిక సంస్థలు జరపాలని, లేని పక్షంలో ఏపీ బీసీ సమన్వయ కమిటీ మరియు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి బీసీలు ఎంతో వారికి అంత వాటా దక్కే వరకు ఈ రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మరి రేపు వచ్చే నెల 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందులో కూడా బీసీ సమన్వయ కమిటీ, ప్రజా సంఘాలు, అనేక కుల సంఘాలతో మరి అక్కడ ధర్నా కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేసి మరి కలెక్టర్ గారికి మెమోండోర్ ఇవ్వాలని చెప్పేసి బీసీ కులగన ఉందండి. కలెక్టర్ల ద్వారాగా సచివాలయం సిబ్బంది ద్వారాగా తీసింది అఫీషియల్ డేటా. ఇది మరి రాజముద్రతో బయటకు వచ్చింది. కాబట్టి ఈ కులగన మీరు అమలు చేసి స్థానిక సంస్థల్లో బీసీలకి 51% ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి బీసీ సోదరులు కూడా ఈ పల్నాడు జిల్లాలో ఆలోచించాలి. 60% మనం ఉంటే 24 సర్పంచులు ఇస్తున్నారు, 36 సర్పంచులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఓసీలు పోటీ చేస్తున్నారు. ఇది గమనించి మరి బీసీలు కూడా అధిక సంఖ్యలో రేపు 11వ తారీఖు మరి నిరసన కార్యక్రమంలో పాల్గొని మన హక్కులు మనకు దక్కే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.